ఒక అంగన, ఇటు పక్కన ఒక అంగన ఉంటే మధ్యలో కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడికి మధ్యలో అంగన ఉంటుంది. అంటే ఎంతమంది జీవులు బ్రహ్మానంద స్థితిలో ఉంటారో అంతమందిని బ్రహ్మానంద స్థితిలో పరమేశ్వరుణ్ణి అనుభవిస్తూ ఉంటారు. ఆ స్థితిని ఆవిష్కరించేటటువంటి అద్భుత ప్రక్రియ రాసలీల. అది కాలాతీత స్థితిని చూపిస్తుంది. కాబట్టి యమున ఒడ్డునే చేస్తాడు కృష్ణ పరమాత్మ. అంతటి మహానుభావుడు. అదే ఆయనలో ఉన్నటువంటి మెరుపు. అందుకే కృష్ణుని యొక్క లీలలను అర్థమై తెలుసుకుంటే జ్ఞానము కలుగుతుంది. ఒకవేళ వాటి లోపల ఉన్న విశేషం తెలియకపోయినా పరమభక్తితో కృష్ణలీలల్ని విన్నంత మాత్రం చేత ఒక లక్షణం కలుగుతుంది. అది మీరు తెలిసి వినండి, తెలియక వినండి. మీరు మనసు మాత్రం ఆర్ద్రతతో సంస్కారవంతంగా భక్తితో ఆ లీలల్ని వింటే, కృష్ణ పరమాత్మ యొక్క స్పర్శ మనసుకి తగిలితే, ఆయన తగలగానే పాపమంతా కూడా తొలగిపోతుంది. అందుకే కృష్ణలీలల్ని ఎందుకంత గొప్పగా చెప్పుకుంటారు లోకంలో అంటే, కృష్ణలీలలు మనసుకి తగిలితే, మనసుకి కృష్ణుడితో సంపర్కం ఏర్పడితే అది పాప దాహత్వానికి కారణమవుతుంది. అందుకు మహానుభావుడు అన్ని లీలలు చేశారు. అది ద్వాపర యుగంలో జరిగింది. కలియుగంలోకి వచ్చేటప్పటికి భాగవతం పేరుతో వాటిని వింటాం. అందులో ప్రధానమైనటువంటివి జారలీల, చోరలీల. మీరు చూడండి, జారలీల అంటే సాధారణంగా ఎప్పుడు స్మరిస్తారంటే రాత్రి వేళ స్మరిస్తారు. ఏదో కృష్ణుడు ఇంతమంది గోపికలతో తిరిగాడని. చోరలీల అంటే తెల్లవారగానే స్మరిస్తారు. ఏదో పక్కింట్లో లేకపోతే పక్క సందులో కుక్కలు ఎక్కువ మురిగాయి అనుకోండి, ఏమిటి రాత్రి కుక్కలు అన్నీ మురిగాయి, ఏమైనా దొంగతనం జరిగిందా అంటారు. చోరలీల తెల్లవారుజామున స్మరింపబడుతుంది, జారలీల రాత్రి స్మరింపబడుతుంది. నిందాపూర్వకంగానైనా సరే కృష్ణుడు రాసలీల చేశాడు అని రాత్రి స్మరించిన, నిందాపూర్వకంగానైనా సరే కృష్ణుడు దొంగతనం చేశాడని ఉదయం వేళ స్మరించిన, రాబోయే కలియుగంలో జారత్వము, చోరత్వము ఈ రెండిటి గురించే ఎక్కువ మంది చదువుకుంటారు, ఎక్కువ మంది మాట్లాడుకుంటారు. తెల్లవారి లేచి పేపర్ తీస్తే ఏముంటుంది? ఎవడు ఎత్తుకుపోయాడు, ఎవడు చట్టాన్ని పాడు చేశాడు, ఈ విషయాలే ఉంటాయి. దొంగతనాలు కావేమిటి అవన్నీ. అవి చదువుకుంటే పాపం. కనీసం దాని మీద అనురక్తి కొద్దీ కృష్ణుడి యొక్క చోరలీల చెప్పుకుంటే, కృష్ణుడు చేసిన దొంగతనమని మాట్లాడినా సరే అది మోక్షానికి కారణం. రాత్రి జారలీల మాట్లాడుకుంటే కృష్ణుడు జారుడన్నా సరే ఆయనకేం బెంగలేదు. కానీ కృష్ణ అన్న మాట ఎత్తారు కాబట్టి అది పాపాన్ని దహింపచేస్తుంది. అందుకే అసలు ఆయన పేరే కృష్ణ. కృష్ణ అంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు అని అర్థం. అది నిరతిశయ ఆనందం. ఆ ఆనందంలో ఇంకా ఎక్కడా కూడా దుఃఖ స్పర్శ అనేటటువంటిది ఉండదు. అంత మహాద్భుతమైనటువంటి అవతారం శ్రీకృష్ణావతారం. అటువంటి శ్రీకృష్ణావతారం యమునా నదితో ఎక్కువగా సంబంధాన్ని కలిగి ఉంటుంది. అందుకే మళ్ళీ ఒకసారి వెనక్కి రండి. వసుదేవుడు చెప్తే ఆ కృష్ణ పరమాత్మని తల మీద పెట్టుకుని వసుదేవుడు బయలుదేరి వెడుతుంటే యమున దారిచ్చింది. యమున దారిచ్చింది అన్న మాటకు అర్థం ఏంటంటే కాలము దారి విడిచిపెట్టేసింది అని. ఎవరికి కృష్ణుడు తల మీద ఉంటాడో వాడికి కాలము దారి విడిచిపెడుతుంది. నందవ్రజానికి వెళ్ళాడు. ఏమి ఎందుకు ఉండకూడదు మధురానగరంలో? కృష్ణుడు ఎంతకాలం ఉండడు అంటే కంసుడు ఉన్నంతకాలము కృష్ణుడు ఉండడు. కంసుడు మధురని విడిచిపెట్టేస్తే, కంస సంహారం అయిపోతే కృష్ణుడు మధురలోనే ఉంటాడు. కంసుడు మధురని పరిపాలించినంతకాలం కృష్ణుడు నందవ్రజంలో ఉంటాడు. దాని అర్థం ఏమిటంటే మధ్యలో యమునా నది ఉంటుంది. నందవ్రజంలో ఉండడము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడూ భగవద్భక్తితో అరమరికలు లేకుండా సంతోషంగా ఉండేటటువంటి వాళ్ళు సద్గుణోపేతులు ఎక్కడున్నారో అక్కడ భగవానుడు ఉంటాడు తప్ప, కామంతో ఉండేటటువంటి వాళ్ళు, ఎప్పుడూ కోరికలతో ఉండేటటువంటి వాళ్ళు ఉన్న చోట భగవానుడు ఉండలేడు. అందుకే మధుర అంటే తీయనైనది అని. మధురమైన తలంపులతో కంసుడు గత జన్మలో కాలనేమి కోర్కెలతో వెంపర్లాడుతూ కంసుడు మధురని పరిపాలించినంత కాలం కృష్ణుడు ఉండడు, నందవ్రజంలో ఉంటాడు. కంస సంహారం అయిపోతే అదే కృష్ణుడి చేతిలో కంసుడు మడిసిపోతే మధురానగరంలో ఉండిపోతాడు. అప్పుడు ఆ మనసు పవిత్రం. కంసుడు లేని మనసు పవిత్రం. మీరు ఎక్కడ అన్వయించేయండి అంతే. అందుకే కాముడు ఉన్న చోట రాముడు ఉండడు అంటారు. కామకోటికి రామకోటికి తేడా ఏమి అని వారు పరమాచార్య స్వామి. కాబట్టి కాముడున్న చోట రాముడు ఉండలేడు, ఆయనకి చోటు ఉండదు అక్కడ. రాముడున్న చోట కాముడు ఉండే అవకాశం ఉండదు.
భగవత్తత్వమునందు రమించే హృదయంలో కామానికి చోటు లేదు. భగవత్తత్వంలో రమించడానికి అవకాశం లేని చోట కాముడు మాత్రమే ఉండే అవకాశం. అందుకే కాముడు రాముడు, కృష్ణుడు కంసుడు, ఇవి రెండు ఎప్పుడు ఒకరుంటే రెండవ వారు ఉండరు. ఆఖరికి మాత్రం భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుడికి మాత్రం ఎప్పుడో అప్పుడు కంస సంహారమో కామ సంహారమో చేసి కృష్ణుడో రాముడో హృదయంలోకి వచ్చి నిలబడడం మాత్రం ఖాయం. ఆ భక్తి మాత్రం. అందుకే పడుకోబెట్టి మళ్ళీ ఆడపిల్లని తీసుకుని ఈవలి వైపుకి వచ్చి లోపలికి వెళ్ళి ఆడపిల్లని తీసుకుని దేవకీదేవి పక్కన పడుకోబెట్టి వచ్చి కూర్చున్నటువంటి వసుదేవునికి బంధనములు మాత్రం పడలేదు. మళ్ళీ తలుపులు వేసేసుకున్నాయి, గొలుసులు పడిపోయాయి, తాళాలు పడిపోయాయి, అన్నీ పడిపోయాయి, అందరూ నిద్రపోతున్నారు. అంటే పదముల సంఖ్యల నిడుకుని మదితలచుతు సూరసుతుడు ముందరువులెన్ కుదురుకొను రీతి దేహమున కదిలించుతు నూరకుండే గురువర తంబున్న నరపోతన గారు. ఈసారి బంధనాలు ఆయనే వేసుకున్నాడు వసుదేవుడు, అవి తగులుకోలేదు. దాని అర్థం ఏమిటంటే ఒక్కసారి శ్రీకృష్ణ పరమాత్మని శిరస్సునందు ధరించిన తరువాత ఆ జ్ఞానం ఆవిర్భవించిన తరువాత సంసారమునందు ఉన్నట్టుంటాడు తప్ప ఇక సంసారమునందు లేనివాడు. అందుకే ఇక బంధనములు మాత్రం తగులుకో వసుదేవుడికి. బంధనములను తాను తగిలించుకున్నాడు. అంటే సంసారమునందు ఉన్నవాడిలా ఉంటాడు. అందుకే అసలు కృష్ణ పరమాత్మ యొక్క జననమే గొప్ప లీల. అసలు కృష్ణ పరమాత్మ యొక్క జననం అన్నది బాగా అర్థమైతే వేదాంత రహస్యములు చాలా అర్థమైపోతాయి. అసలు మనుష్య శరీరము, ఆత్మ, సత్యాసత్య వివేకము ఇవన్నీ కూడా బాగా అర్థమవడానికి అవకాశం ఇచ్చేది ఏది అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జననమే. అందుకే దాన్ని పరిపూర్ణావతారం అని పిలవడానికి కారణం అదే. ఒకవేళ అలా ఏమీ అర్థం కాలేదనుకోండి, దాని వలన వచ్చిన నష్టం ఏమీ లేదు. కృష్ణుడు పుట్టాడు, పిల్ల ఏడిచింది, కంసుడు లేచాడు, పరిగెత్తుకెళ్ళాడు, అన్న 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 అని 10 మాటలు పిలిస్తే మనసు కరుగుతుందేమో అనుకుంది పిచ్చి తల్లి. అన్న శమింపు మన్న తగదల్లుడు కాడిది మెనకోడలవు మన్నన చేయు మన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న కదన్న అని అన్ని మాటలు అన్నయ్య 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 అని ఏడిచింది. అయినా బలవంతంగా పిల్ల కాళ్ళు పట్టుకుని లాగేసి గిరగిరా తిప్పి ఆ పిల్లని బండకేసి కొట్టబోయాడు. ఆ పిల్ల రాతికి తగలడం మానేసి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. దేవతలందరూ ఆమెని సేవిస్తూ ఉండగా, ఓరి పిచ్చివాడా, నిన్ను చంపేవాడు నాతో కలిసి వేరొక చోట పుట్టాడు. పోని ఊరుకున్నాడా? ఇంకా పళ్ళు రాని పిల్లలు, పాలు తాగుతున్న పిల్లలు ఎక్కడెక్కడున్నారో వాళ్ళందరినీ చంపేయమన్నాడు. అక్కడ ప్రారంభమయ్యాయి కృష్ణ. శ్రీకృష్ణ పరమాత్మకి ఇంకా పాపం ఆయనకి అసలు అందుకే కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే అన్నారు గోపకాంతలు ఆయన గురించి చెప్తూ. ఇంకా అసలు పుట్టినటువంటి పిల్లాడు, ఆయనకి కళ్ళు సరిగ్గా తెరవడం, తన కాలు చెయ్యి తను తీసుకోవడం కూడా రానటువంటి పిల్లవాడిని చంపడానికి వచ్చింది పూతన. సిరిమమ్మం బ్రతకంగ చూచటకు నై శృంగార వేషంబుతో నరుదేనోపునటంచు గోపికలు చిక్పల్రాక మోహించి తత్పరలై చూడ లతంగిపోయి కనియన్ పర్యంక మధ్యంబునన్ భరువస్మానుల తేజు దుర్జనవధ ప్రారంభ కొండింబకొన్నంటారు పోతన. బూది కప్పిన నిప్పులా ఏళ్ళ పడుకుని ఉన్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చూసింది పూతన. లక్ష్మీదేవిలా వేషం కట్టింది చంపేస్తానని. తీరా లోపలికి వెళ్ళింది. ఎంత అందంగా ఉన్నాడు రాయి పిల్లాడు అనుకుంది. పరమాత్మ యొక్క అందం ఎవరినైనా మోహింపచేస్తుంది. ఎంత అందంగా ఉన్నాడరా అనుకుంది. అనుకుని, ఒరే పిల్లాడా, నీకోసమేరా నేను ఇంత వేషం కట్టాను, ఒక్క గుక్కడు పాలు తాగరా నీ అందం ఏమిటో తెలుస్తుంది అంది. ఎందుకని? స్తన్యమునకు విషం పూసుకొని వచ్చింది. స్తన్యం చప్పరించాడో చచ్చిపోతాడు. అందుకని ఆ పిల్లవాడికి వద్దమ్మా వద్దమ్మా అని ఒక పక్క అరుస్తున్నారు యశోద, అక్కడే ఉన్నటువంటి బలరాముని తల్లిని. అయినా సరే రోహిణీదేవి అంటున్నా వినకుండా పిల్లవాడిని తీసుకుని తన స్తన్యం ఇచ్చి పాలివ్వడానికి ప్రయత్నించారు. ఆయనకి తెలియదు, ఎంత పసిపిల్లవాడి రూపంలో ఇంకా కళ్ళు విప్పడం కూడా చేత కానటువంటి వాడిగా ఉన్నప్పటికీ వచ్చినదెవరో, ఎందుకు ఎత్తుకుందో, ఎందుకు పాలిస్తోందో ఆయనకి తెలియదు. అది కృష్ణలీలలంటే. అవి అంత పసిపిల్లవాడిగా ఉన్నప్పటికీ సర్వజ్ఞుడు. రామచంద్రమూర్తి అయితే అలా ఉండడు, గురువుల దగ్గర నేర్చుకుంటాడు. కృష్ణుడు అలా కాదు, పసిపిల్లవాడిగా ఉంటూ రాక్షస సంహారం మొదలుపెట్టేశాడు. అందుకే
తన్ని చంపడానికి వచ్చిందని తెలుసు. కానీ ఏమీ తెలియనటువంటి పిల్లవాళ్ళ కళ్ళు గట్టిగా మూసుకొని గుర్రు పెట్టి పిల్లలు చంటి పిల్లలు నిద్రపోతున్నప్పుడు చిన్న గుర్ర గుర్రని చప్పుడు వస్తుంది. ఆ గుర్రని చప్పుడు చేస్తూ గాఢ నిద్రలో ఉన్నవాళ్ళ తన కాలు చెయ్యి తనకి కదపడం చేత కాని వాడిలా ఉన్నాడు. ఎందుకని? పిల్లలకు అలవాటు ఉంటుంది, బొటనవేలు ఇక్కడికి తెచ్చి నోట్లో పెట్టుకోవాలని వాళ్ళ తాపత్రయం. కానీ వాళ్ళ చెయ్యే వాళ్ళ నోరే, కానీ ఈ చెయ్యి ఇక్కడికి వెళ్ళదు. ఎందుకనంటే వాళ్ళకి ఆ బలం ఉండదు. లేక చెయ్యి ఇలా 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 పోతుంది. పోయి ఇక్కడ పెట్టుకుందాం అంటే ఇలా పోతుంది. అది పోయేటప్పటికి వాడు ఏదో ఇంకొకడెవడో వాడి చెయ్యి లాగేశాడన్నట్టుగా ఎడవడం మొదలు పెడతాడు. కాలంగేల కదల్పరాని కరణిని కన్మూర్చి గుర్పెట్టుచున్. తన కాలు చెయ్యి తనకి సక్రమంగా కదపడం చేత కాని పిల్లవాడు ఎలా ఏడుస్తాడో అలా అంత అమాయకంగా ఉన్నవాడిలా నిద్రపోతున్నప్పటికీ కూడా తనకి పాలివ్వడానికి వచ్చినటువంటి పూతనా స్తన్యముల ఎందు విషం పెట్టుకుని వచ్చిందని తెలుసుకున్నటువంటి పరిపూర్ణ జ్ఞానము కలిగినటువంటి కృష్ణ పరమాత్మ అలా పడుకుని నిద్రపోతుంటే ఏమీ తెలియని దానిలా వచ్చి ఎత్తుకుని పాలివ్వడం మొదలుపెట్టింది. నిజంగా ఆ చిన్ని కృష్ణుని యొక్క మూర్తి మన మనసు మీద ముద్రపడాలని పోతన గారి తాపత్రయం. ఎంత లైవ్ టెలికాస్ట్ ఆయన ప్రసారం చేశారు. శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం భాగవతం. మేల్కొన్న తెలగున మెర్లన కరువిచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి ఆవులించుచు చేతుల అకసంబున జాచి యొదిగిలియ కన్న యోజనూది బిగిచన్ను కవకేల కబళించి పీడించి గొక్కకు గుటుకు గుటుకు మనుచు ఒక రెండు గుక్కలను విధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావెనదియును గుండెలు తల్లడిల్ల ఇతర బాలుర క్రియవాడ వివు కావు చన్ను విడువుము చాలుననుచు. ఆ పిల్లవాడికి చిన్ని కృష్ణుడు నిద్రలేచినటువంటి సందర్భాన్ని అంత హృద్యంగా వర్ణించారు. బాగా నిద్రపోతున్న పెద్దవాడిని వెళ్ళి లేపామనుకోండి, బుద్ధి ఉందా లేదా, ఎందుకు అలా లేపుతామని కోపడతాడు. పసిపిల్లలు అలా కాదు. బాగా నిద్రపోతున్నా వీడు పొద్దున్న ఎప్పుడో 7ంటికి పాలు తాగాడు, కానీ ఇవాళ ఏమిటి ఇలా గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు, వీడు 9 అయిపోయింది, పిల్లాడికి ఆకలేస్తుందని అమ్మ లేపేస్తుంది. లేపేసి పాలిద్దామని ఒళ్ళో పడుకోబెట్టుకుంటే వాడు ఏమి ఏడవాడు లేపేసిందని. కానీ వాడి ఎంత బద్ధకం, ఏదో పెద్ద అలిసిపోయిన వాళ్ళలాగా ఆ విప్పలేక కళ్ళు విప్పినటువంటి వాళ్ళలాగా ఆ కళ్ళు ఇలా విప్పి ఇలా విన్నుపం ఇలా విరుచుకుని గిదిసి నీల్గి ఆవులించుచు చేతులు అకసంబున చాపి ఆ చిన్ని నోరింత ఆవలించి 2 చేతులు ఇలా ఆకాశంలోకి ఎత్తి ఏమిటో ఇలా ఆడించి ఓసారి చేతులు అకసంబున జాచి ఎదిగిలియా కొన్న యోజనూది బిగిచన్ను కవకేల కబళించి పీడించి గొక్కకు గుటుకు మనుచు. పోతన గారికి వినపడింది ఆ గుటుక్కుమన్న చప్పుడు కూడా. ఆ స్తన్యాన్ని ఆ చిన్ని పూల పొట్లం లాంటి చేత్తో పట్టుకుని గుటుక్కుమంటూ 2 గుక్కలు తాగాడు అంతే. ఇప్పటి వరకు అందరికీ పాలిచ్చి చంపిన పూతన ఇతర బాలుర క్రియవాడ వివు కావు. ఓరి నాయనో, ఎంతో మందిని చంపాను కానీ నువ్వేమిట్రోయ్ 2 గుటకలు లాగేటప్పటికీ నా ప్రాణాలన్నీ పోతున్నాయి, వదులు అంటోంది ఆవిడ. గొక్కకు గుటుకు మనుచు ఒక 2 గుక్కల నువిధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావె నదియును గుండెలు తల్లడిల్ల ఇతర బాలుర క్రియవాడ వివు కాదు చన్ను విడువుము చాలు నవ్వచ్చు. చాలు వదిలేరా అని ఆవిడంటుంది. పట్టి విడవరాదు నా చెయ్యి అని ఆయన వదిలిపెడతాడా? ఆయన విడిచిపెట్టలేదు. ఆఖరికి ఆ శరీరం 13 కిలోమీటర్ల దూరం పడిపోయింది పూతన. అవి బాల్య లీలలంటే కృష్ణుని యొక్క లీలలు అంత అద్భుతంగా ఉంటాయి. ఏమీ ఎరగని వాళ్ళ పూతన శరీరం మీద పడి ఏడుస్తూ ఆడుకుంటున్నాడు. పాపం 13 కిలోమీటర్ల శరీరం దాని మీద ఎక్కి పెరిగెత్తింది ఆ పిచ్చి తల్లి యశోదాదేవి. ఆ గోపాల బాలురు గోపకాంతలు ఇంతమంది వెతికారు. నేలంగూలిన మీటి పెన్నురముపై నిర్భీతి క్రీడించు ఓ బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరార్చుచున్ గోలాంగూలము తిప్పి గోరజములంజల్లించి గోమూత్రముంజల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులను. ఎక్కడ పిల్లవాడు బెంగపెట్టేసుకున్నాడో, ఎక్కడ భయపడిపోయాడో, ఇంత పెద్ద శరీరం మీద పడిపోయాడని పాపం ఆ పిచ్చి తల్లి యశోద గోపకాంతలు ఆయన్ని పగపగబా తీసుకెళ్ళి ఓ ఆవు దగ్గరికి తీసుకెళ్ళి దాని వెనకాతల కూర్చోబెట్టి తోక దాని ఆయన చుట్టూ తిప్పి ఆ పేడ తీసుకొచ్చి ఆవు మూత్రం తీసుకొచ్చి ఆయన 12 అవయవాల మీద పెట్టి ఏదో శిరస్సును కేశవుడు రక్షించుగాక, హృదయమును గోవిందుడు రక్షించుగాక, మోకాళ్ళను అదోక్షదుడు రక్షించుగాక, ఆయన 12 నామాలతోటే ఆయనకి రక్ష పెట్టారు. ఏమీ తెలియని వాళ్ళలాగా నిజంగా అమాయకంగా ఉన్న వాళ్ళలాగే ఆయన అమ్మతోటి అంతరక్ష పెట్టించుకున్నాడు.
చిత్రం ఏమిటంటే 2 గుక్కలు తాగినందుకు గాను ఆ వసుదేవుడు మధురానగరం నుంచి తిరిగి వస్తూ ఇంత పెద్ద శరీరం అడ్డంగా పడిపోయింది ఏమిటని పెద్ద పెద్ద కట్టె పుల్లలు ఇంధనాలు తీసుకొచ్చి దాని మీద పడేసి అగ్నిహోత్ర సంస్కారం చేసి వాసన వస్తుందని ఉత్తరీయం ముక్కుకు అడ్డం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. రగిలి రగిలి పొగులు మగువ దేహము నుండి అగరు పరిమళముల పొగలు వెడలే దేహకల్మషములు శ్రీహరిముఖమున త్రామబడుట చేసి భూవరేణ్య అంటారు పోతన గారు. 2 గుక్కలలో నేను నాది అన్న అహంకార మమకారాలన్నీ తాగేశాడు కాబట్టి ఆమె శరీరమునందు ఏ కల్మషం లేదు. అందుకే ఆమె శరీరం కాలిపోతుంటే అగరవత్తులు కాలిపోతున్న సువాసనలు వచ్చాయి. కన్న తల్లి ఏ స్థితి పొందుతుందో అటువంటి స్థితి పూతన పొందేసింది. దీని లోపల ఉన్నటువంటి తత్వం అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. కానీ చిన్ని కృష్ణుడు పాలు తాగి పూతనా సంహారం చేసినటువంటి సందర్భాన్ని వింటున్నప్పుడు మనసు రమించి ఆ చిన్ని కృష్ణుడి మీద హత్తుకుందనుకోండి, చాలు. ఆ కృష్ణ పాద స్పర్శ చాలు సమస్త పాపములను తొలగతోస్తుంది. అంత శక్తివంతము. అందుకే అసలు పెద్దవాడైపోయినటువంటి కృష్ణ పరమాత్మ చేసినటువంటి లీలల గురించి చెప్పుకున్న కన్నా శ్రీకృష్ణుని యొక్క బాల్యలీలల గురించి చెప్పుకున్నట్టుగా చెప్పుకోరు పెద్దవాడి లీలలు. ఎందుచేత అంటే పెద్దవాడైపోయిన కృష్ణుని యొక్క లీలలు చాలా గంభీరంగా ఉంటాయి. చిన్ని కృష్ణుడిగా చేసినటువంటి లీలలు హృద్యంగా ఉంటాయి, ఆకర్షణీయంగా ఉంటాయి, ఆబాలగోపాలాన్ని ఆకర్షిస్తాయి. అందుకే వ్యాసుల వారు ఎంత అనుభవించారో, పోతన గారు ఎంత అనుభవించారో, మధుసూదన సరస్వతి ఎంత అనుభవించారో, లీలాశుకుడు ఎంత అనుభవించాడో, బాల్యలీలలకు ఉన్నంత గొప్ప స్థానం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో నిజానికి పెద్దవాడైపోయినటువంటి కృష్ణుడి యందు లేదని నేను అనను. కానీ మనం కూడా బాలకృష్ణుడి యొక్క మూర్తిని చూస్తే పొందేటటువంటి ఉత్సాహం పెద్ద కృష్ణుని యొక్క మూర్తిని చూస్తే పొందాం. బాలకృష్ణుని యొక్క లీలలు అంత అద్భుతంగా ఉంటాయి. అందుకే ఆ పోతన గారు బాలకృష్ణుడి యొక్క లీలల్ని ఎన్నిటినీ చెప్పారు. బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచనంబోజాక్షి వారిల్లు సుచ్చి కడవల గౌరంబుగ నీయి త్రాగితుదనాక డబల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతీ ఆడంజని మీగడ పెరుగోడక నీసుతుడు త్రావి ఒక ఇంచు కథ కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. నేను వీటికి అర్థాలు చెప్పక్కర్లేదు, మీకు ఆ పద్యం చదువుతుంటే అర్థమైపోతుంది. స్వార్థపరులైనటువంటి అత్తాకోడళ్ళు కడవల్లో వెన్నదాచుకునేవారు. కృష్ణుడు ఎక్కడొస్తాడో అని. కృష్ణుడు ఏం చేశాడంటే రానే వచ్చాడు, ఓ రాత్రి వచ్చాడు, శుభ్రంగా వెన్నంతా తినేశాడు. వెళ్ళిపోయే ముందు కొంచెం వెన్న కోడలు మూతికి రాసి వెళ్ళిపోయాడు. అత్తగారు పొద్దున్న లేచి కడవ దగ్గరికి వెళ్ళింది. కడవలన్నీ ఖాళీ, కోడల్ని లేపడానికి వచ్చింది, మూతి మీద వెన్న ఉంది. ఆశిముచ్చా రాత్రి నేను పడుకున్న తర్వాత వెన్నంతా తినేశావా అని ఆ కోడల్ని పట్టు కొట్టింది. దాచుకున్న వాళ్ళు అలా ఉంటారు. వచ్చిన అతిథుల్ని ఆదరించినటువంటి వాళ్ళు ఎంత అందంగా ఉంటారో, సంసారాలు ఎంత బాగుంటాయో చెప్పడానికి ఒక్కొక్క లీల వెనక మళ్ళీ ఒక్కొక్క తాత్పర్యం. బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి. మా పిల్లలకి పాలు లేకుండా చేసేసాడమ్మా, సాయంకాలం అయ్యేటప్పటికి ఎక్కడి నుంచి వచ్చాడో దూడలన్నీ వదిలేశాడు, ఆవుల దగ్గర పాలన్నీ తాగేశాయి, మా పిల్లలు ఏడుస్తున్నారని కొంతమంది గోపకాంతలు వచ్చి చెప్పారు. ఎన్ని లీలలో పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి వారి ఇల్లు చొచ్చి తా ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్టజాలక కుండ కిందొక తూటునరించి మీ పట్టి మీగడపాలు చెరలు పట్టి తాగెతలోదరి. దీనికి అర్థం చెప్పాలని నేను అనుకోవట్లా, అంటాను కానీ మళ్ళీ చెప్తుంటాను. కృష్ణుడు ఇంటికి వెళ్ళాడు, ఆ అత్తా కోడలు ఉట్టి దొరికితే తాగేస్తాడని చెప్పి ఉట్టి కింద ఉంటే ప్రమాదం అని చెప్పి పైన కట్టేశారు. తీసుకెళ్ళేదో చిక్కంలో పెట్టి పైన కట్టారు. రానే వచ్చాడు, చూశాడు, ఓహో ఈ అత్తా కోడలు పైకి కట్టారా ఎలా అనుకున్నాడు. పీటలు ఓళ్ళు అన్నీ తీసుకొచ్చాడు, అక్కడ వేసాడు, వాటి మీద ఎక్కాడు. ఇలా చేయి పెడదామని చూశాడు, అందలేదు. పీటలు రోళ్ళు వేసుకున్న అందనంత పైకి పెట్టేశారా, వీళ్ళ పని చెప్పాలనుకున్నాడు. ఓ రాయి ఒకటి తీసి కిందకి అన్నం పెట్టాడు, చక్కగా పైనుంచి కారిపోతుంది. హాయిగా అందరూ చేరలు పట్టి తాగారు, వెళ్ళిపోయారు. భాగవతం కాదు కానీ నాకు ఇది చెప్పినప్పుడల్లా జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఒక చోట ఒక అత్తా కోడలు అంతకన్నా చాలా తెలివైనవాడు. ఇలా వచ్చి ఎక్కడో ఉట్టి కట్టి పెట్టినా తాగేస్తున్నాడని వాళ్ళు ఏం చేశారంటే కుండని చుట్టూ గంటలు కట్టారు. వచ్చి ముట్టుకున్నాడో గంటలు మోగుతాయి, అప్పుడు పట్టుకోవచ్చు అనుకున్నారు. ఆయన ఏం చేశాడు,
పీట వేసుకున్నాడు, రోడ్లు వేసుకున్నాడు, పిల్లల్ని ఎక్కించాడు, ఆ వీపులు ఎక్కాడు, దగ్గరికి వెళ్ళాడు. ఎలా ముట్టుకోవడం? ముట్టుకుంటే గంటలు మోగుతాయి. చూశాడు పరాత్పరుడు, ఆయన శాసనానికి ఏది లొంగదే. ఓ గంటలలారా మీరు మ్రోగపడు అన్నాడు. అవి విన్నాయి. చక్కగా వెన్న తీశాడు, పిల్లలందరికీ పెట్టాడు. ముందు వాళ్ళకి పెడితే కానీ తను తిండవు. అందరికీ అందిందా? అందింది. ఇప్పుడు ఆఖరణ తను తీసుకుని ఇలా నోటి దగ్గర పెట్టుకున్నాడు. గంటల కనకన మోగి. అరే మిమ్మల్ని మోగద్దన్నాను కదా, ఎందుకు మోగారన్నాయి. ఏం చెప్పమంటావు పరమేశ్వర, వాళ్ళకి పెడితే ఊరుకున్నా, నువ్వు నోట్లో పెట్టుకుంటే నైవేద్యం అలవాటు గంట మోగడం, అందుకని మోగేశాను. అలా ఎంతమంది ఇన్ని అనుభవించారో మహానుభావుడు. వేలుపుల్లటి నాకంటెను వేలుపు మరి ఎవ్వడనచు వికబకెన గిమా వేలుపుల్ల గోడపైనో హేలావతి నీత నూజుడెంగిలి చేసెన్. వచ్చిన పిల్లలకి అతిథులకి అన్నం పెట్టకుండా ఏమిటో బొమ్మలను అన్నీ పెట్టి నైవేద్యాలు అంటూ కూర్చుంటాయేమిటి, నేనే పెద్ద పరమేశ్వరుడు అని చెప్పి ఆవిడ కళ్ళు మూసుకు ధ్యానం చేస్తుంటే చక్కగా చక్కెర పొంగలి అవి తినేసి మిగిలింది ఆ బొమ్మలకి రాసేసి వెళ్ళిపోయాడు. నాకన్నా వెళ్ళిపోవడం నీ తిన్నానులే చాలన్నాడు. కొడుకులు లేరని వకసతి వగవగ తన్ను మగనిగా గైకొని నన్ కొడుకులు కలిగెదరనిపై పడినాడిది వినువు శిశువు పనులే తల్లి అంటుంది. ఇంకో గోపిక వచ్చి ఏదో పాపం గోపబాలు అందరూ ఆ ఊర్లు పట్టుకుని వెళ్ళిపోయారు. పెళ్ళి చాలా కాలం అయింది, ఈ అమ్మాయికి పిల్లలు పుట్టలేదని ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చాడో గబగబా వచ్చాడు. మీ ఆయన్ని నమ్ముకుంటే ఏం పిల్లలు పుడతారమ్మా, నన్ను నమ్ముకోనా ఆవిడ మీద పడ్డాడు. అది వచ్చి చెప్పింది ఒక గోపకాంతం. అది ధూర్తచేష్టితంగా కనిపిస్తుంది వినడానికి, కానీ అది ధూర్తచేష్టితం కాదు. పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే అని భక్తి కలిగి ఉంటే నా యందు అమ్మ నీ గర్భదోషాన్ని తొలగించి నీకు సంతానం ఇస్తాను అని దాని అర్థం. కాబట్టి చేబంతి తప్పెపడనని ప్రాబల్యము తోడ వచ్చి భవనము వెనుకన్ మాపట్టి జలకమాడగ మీ బిడ్డడు వలువ తెచ్చెనెలతొకతగునే అంటుంది ఓ గోపికొచ్చి. పడతి నీ బిడ్డడు మా కడవలలో నున్న మంచి కాగిన పాల పడచులకు పోసి చిక్కిన కడవలపో నడిచ యాజ్ఞ కలదో లేదో అంటుంది ఇంకో గోపికొచ్చి. ఎంతమంది ఎన్ని చాడీలు చెప్పారో. ఇన్ని చెప్తే ఆ యశోదంది అన్య వెరుగడు తన ఎంత ఆడుచుండు మంచి వాడితడెగ్గులు మనరమ్మ రామలారత్రిలోకాభిరామలార అంది. ఎందుకమ్మా అని మాట్లాంటారు, మా పిల్లాడు ఇప్పుడు గుమ్మం దాటి వెళ్ళనివాడు అంటుంది. అంటే ఇప్పుడు నేను భాగవతం అంతా నేను ఎక్కడ చెప్పను, మీరందరూ విన్నవాళ్ళే. ఒక్కొక్క లీల వెనక మళ్ళీ ఎంతో పరమార్థం ఉంటుంది. ఆ పరమార్థం అర్థమైనా అర్థం అవ్వకపోయినా ఇప్పుడు నేను లీల ఒకటి చెప్తుంటే మీ అందరూ పక్కున నవ్వారు. పక్కున నవ్వారంటే మీ మనసుని స్పృశించిందా లేదా లీల? ఆ చిన్ని కృష్ణుని యొక్క పాదం తగిలింది, ఆయన మనసులోకి వెళ్ళాడు. ఆయన మనసులోకి ప్రవేశించిన ఉత్తర క్షణంలో పాపం ధ్వంసం అవుతుంది. అందుకోసం భాగవత శ్రవణం చేస్తారు. అందుకే భాగవతం సప్తాహంగా వింటూ ఉంటారు. భాగవతం సప్తాహంగా వినడానికి కారణం ఏమిటి అంటే 7 రోజులుగా వినడానికి కారణం 8 రోజు వినకూడదని కాదు. ఎవరు ఎంతకాలం బ్రతికినా బ్రతికేది 7 రోజులే. 70 ఏళ్ళు ఉండనివ్వండి, 80 ఏళ్ళు ఉండనివ్వండి, 100 ఏళ్ళు ఉండనివ్వండి. ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని తప్ప బతకడానికి 8వ రోజు లేదు, చావడానికి 8వ రోజు లేదు. ఉండేది 7 రోజులే. కాబట్టి ఆ 7 రోజులు భాగవత శ్రవణం చెయ్యవలసిందే. భాగవత శ్రవణం చేస్తే పరమేశ్వరుని యొక్క అవతార కథలు, కృష్ణ పరమాత్మ యొక్క కథలు వింటే పాపరాశి ధ్వంసం అవుతుంది. కాబట్టి ఆ పాపరాశి ధ్వంసం అవ్వడానికి మార్గం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు వినడమే. కాబట్టి భాగవత శ్రవణం చేస్తూ ఉంటారు. ఎంతమంది పెద్దలు ఎన్ని రీతులు అనుభవించారో మహాను.